గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారంతా రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కాసేపట్లో గుజరాత్ గవర్నర్ను సీఎం భూపేంద్ర పటేల్ కలవనున్నారు. రేపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్లు సమాచారం. రేపు ఉదయం 11:30 మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు సమాచారం. ఈసారి గుజరాత్ కేబినెట్ లో కొత్తగా 20 నుంచి 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కొత్త కేబినెట్ లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇక రేపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నారు సీఎం భూపేంద్ర. 20 నుంచి 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వివరాలు జిల్లా నుంచి సతీష్ అందిస్తారు. సతీష్, గుజరాత్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంత్రులందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేయాల్సిన కూడా అధిష్టానం ఆదేశించినట్టు కూడా చాలా స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే గుజరాత్ కేబినెట్ లో దాదాపు ముఖ్యమంత్రితో కలుపుకొని భూపేంద్ర పటేల్తో కలిపి మొత్తం 16 మందికి పైగా కూడా మంత్రులు ఉన్నారు. వారంతా కూడా మూకమ్ముడిగా ఒక్కసారిగా రాజీనామా చేయాల్సింది కూడా వారిని ఆదేశించినట్టు తెలుసు. అందులో భాగంగానే వారంతా కూడా రాజీనామా చేశారు. రేపు ఉదయం ఈ రోజు మాత్రం మొత్తం గవర్నర్ని కలిసి రేపు ఉదయానికి ఒక అపాయింట్మెంట్ కూడా తీసుకోబోతున్నారు. అపాయింట్మెంట్ సందర్భంగా కూడా గవర్నర్ని కలిసి గవర్నర్కి కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల యొక్క జాబితాను కూడా పూర్తిగా ఇవ్వబోతున్నారు. దాదాపు 20 నుంచి 23 మందికి ఈసారి కేబినెట్లో చోటు కల్పించే అవకాశాలు చాలా స్పష్టంగా కల్పిస్తున్నాయి. గతంలో 16 మందితో కేబినెట్ నడిపితే ఈసారి ఏకంగా దాని కొంత మరింత సభ్యుల సంఖ్యను కూడా పెంచారు. మొత్తం గుజరాత్లో ఉన్న అన్ని వర్గాలకు, ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా ఇప్పటివరకు కేబినెట్లో లేని సామాజిక వర్గాలను మొదలుకొని ఇతరులను కూడా కేబినెట్లోకి తీసుకునేందుకు ఇప్పటికే దానికి శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. అందులో భాగంగానే మొదట మంత్రులందరి రాజీనామాలు చేయించడం జరిగింది. భూపేంద్ర పటేల్ సారథ్యంలో మరోసారి కొత్త కేబినెట్ మంత్రివర్గం ఏర్పడబోతుంది. ఆ మంత్రివర్గంలో రవీంద్ర జడేజా భార్య అయిన రివాబా జడేజాకి సైతం కూడా ఈసారి అవకాశం కల్పిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆమె గుజరాత్లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆమెకు కూడా ఈసారి కేబినెట్లో అవకాశం కల్పించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహిళలతో పాటు యువతకు ప్రధాన పాత్ర ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనేక సామాజిక వర్గాలను తీసుకొని ఈసారి కేబినెట్ను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా సారథ్యం వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు ఉన్న మంత్రులందరితో కూడా రాజీనామాలు చేయించడం జరిగింది. వారి రాజీనామాల్ని కాసేపటి క్రితమే సీఎం భూపేంద్ర పటేల్ కూడా వారికి అనుమతి తెలపడం జరిగింది. అనంతరం తిరిగి గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. రేపు ఉదయం 11:30 కొత్త కేబినెట్ ఏర్పడబోతుంది. మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా రేపు ఉండబోతుంది. బీజేపీ అధిష్టానము ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా వివిధ వర్గాలను కొత్తగా ఉన్నవారిని కేబినెట్లోకి తీసుకున్న అంశాలపై కూడా కావచ్చు, వాటన్నిటిపైన కూడా చర్చించినట్టు తెలుస్తుంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటన సందర్భంగా కూడా అనేక మందిని కలవడము, ప్రజలతో మమేకం అవ్వడం, వారి నుంచి వచ్చిన సలహాలు సూచనలు కావచ్చు, పార్టీలో జరుగుతున్న పరిణామాలు కావచ్చు, గుజరాత్లో ఇప్పటి వరకు ఏ వర్గాలు అటు కేబినెట్కు దూరంగా ఉన్నాయనే అంశంలో కూడా కొంత బేరేజ్ వేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే నూతనంగా కేబినెట్ కూర్పు జరిపి ప్రస్తుతం ఉన్న వారందరినీ కూడా తీసివేసి కొత్త వారికి దీంట్లో చోటు కల్పించేందుకు కూడా ఒక ప్రణాళికను రచించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే కొత్తగా మంత్రివర్గంలోకి 20 నుంచి 23 మందికి ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా యువత కావచ్చు, కొంత పబ్లిక్ ఫిగర్గా ఉన్నవారు కావచ్చు, ప్రజల్లో ఆకట్టుకుంటూ నిరంతరం పార్టీ కోసం పనిచేస్తున్న వారు కావచ్చు, అదేవిధంగా మహిళలు కూడా కొంతమందిని కూడా తీసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే రివాబా జడేజాకి మాత్రం ఖచ్చితంగా కూడా ఈసారి మంత్రివర్గంలో చోటు దొక్కుతుంది అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. దాదాపు నూతనంగా ప్రమాణ స్వీకారం చేయబోయే వారికి సంబంధించిన ఒక లిస్టును కూడా ఇప్పటికే కొంత సర్క్యులేట్ అయితే చేస్తున్నారు. వారి పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారిని కేబినెట్లకు చోట్లోకి తీసుకోబోతున్నారు అనేది కూడా చర్చనీయాంశమైంది. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా మంత్రుల రాజీనామాలు చేయించడం వెనుక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, లేదంటే కావాలనే మంత్రులతో ఇప్పుడు ఉన్న పాత వారిని తీసివేసి కొత్త వారికి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు ముందే అధిష్టానం ఒక ప్లాన్ చేసింది అనేది మాత్రం ఇంకా బయటికి రావాల్సింది. కానీ గుజరాత్ రాజకీయాల్లో ఒక్కసారిగా ముఖ్యమంత్రి మినహా ఇతర మంత్రులంతా కూడా రాజీనామా చేయడం కూడా కొంత చర్చనీయాంశంగా మారిపోయింది. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. కేబినెట్లో ఉన్నవారంతా అనేక మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటారు అనేది కొంత చర్చ జరుగుతున్నప్పటికీ కూడా వీటన్నింటిని కూడా కొట్టిపారేస్తూ ముఖ్యంగా యువత కావచ్చు, మహిళలకు కావచ్చు, వారికి పెద్దపీట వేసేందుకే నూతన కేబినెట్ ఏర్పాటు చేస్తున్నట్టు కూడా గుజరాత్ ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగానే భూపేంద్ర పటేల్ మినహా మిగతా వారంతా కూడా రాజీనామాలు చేయడం, వారి రాజీనామాలను యాక్సెప్ట్ చేయడంతో పాటు కొత్త వారికి మంత్రివర్గంలో వారికి అవకాశం కల్పించేందుకు కూడా రేపు ఉదయం 11:30 రాజ్భవన్లో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎక్కువ శాతం
దాదాపు 10 మందికి పైగా కొత్తవారు అదేవిధంగా యువకులు ఉంటారనేది కూడా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. విజయచంద్రిక. రైట్, థ్యాంక్ యూ సతీష్.